జేమ్స్ 6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? రమ్మని చెప్పండి. చెరుమడ ఆనందరావుకు సంబంధించిన ఇక్కడ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం రమ్మని చెప్పండి. మేము తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడినాకనే మేము ఇక్కడ నుంచి లేస్తాం సార్. వాళ్ళని సస్పెండ్ చేయడానికి కారణం ఏంది? ఏం తప్పు చేసి డాక్టర్లుగా చదువుకోవడం తప్ప, లేకపోతే డాక్టర్లుగా ఎదగడం తప్ప, వాళ్ళకి రావాల్సిన స్టైఫండ్ అడగడం తప్ప? ఏం తప్పు చేసి సార్ డాక్టర్లు? 62 మందిని నిర్విరామంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? 62 మంది సర్జన్లు జూనియర్ డాక్టర్లు లేకపోతే వీళ్ళ హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది సార్? సిగ్గుండాలి కదా ఇక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యానికి, శరం ఉండాలిగా. వాళ్ళు డాక్టర్లా లేకపోతే రౌడీలా మన వాళ్ళు? ఇంతటి దారుణానికి బరిదగించింది ఈ హాస్పిటల్ అంటే కూడా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలు మాట్లాడలేదు, ఏ సంఘాలు మాట్లాడలేదు. ఇంతవరకు ఏ విద్యార్థి ఉద్యమ సంఘాలు మరి ఉద్యమానికి దిగలేదంటే మరి ఈ విద్యార్థి ఉద్యమ సంఘాలు కానీ, ఈ పార్టీల నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రస్తుత అధికారుల పార్టీ కానీ ఈ యాజమాన్యానికి అమ్ముడు పోయిందా సార్? ఈ యాజమాన్యం సంకనాస్తుందా? వీళ్ళంతా డాక్టర్లకు జరిగిన అవమానం గురించి ప్రశ్నించడానికి ఇంతవరకు పార్టీలు కానీ విద్యార్థుల సంఘాలు రాలేదంటే ఈ యాజమాన్యానికి అమ్ముడు పోయారా అని నేను అడుగుతా ఉన్నా. చెల్మడ ఆనందరావుకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాజమాన్యం రావాలి సార్. దీనికి సంబంధించిన ఖచ్చితంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో బాధ్యులు వాళ్ళు రావాలి. వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేసిన విద్యార్థులను, డాక్టర్లను సస్పెండ్ చేయడానికి కారణం ఏంది? వాళ్ళు రౌడీలా లేకపోతే కుండాలా, వాళ్ళు ఏమన్నా రేపిస్టులా? తీసుకోవడం కాదు సార్, సస్పెండ్ చేయడానికి కారణం ఏందనేది మాకు కావాలి కదా. ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం నమోదు చేయాలి యాజమాన్యం మీద. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆసుపత్రులలో ఉన్న తర్వాత డాక్టర్లు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి సార్? చెప్పుకుందాం, పోయి ప్రశ్నిస్తాం, మీడియా ముందు మాట్లాడదాం, మీడియా ముందు ధర్నా చేద్దాం, మీడియాతో మాట్లాడుకుందాం, మా బాధక సాధకాలు చెప్పుకుందాం అనేసరికి మరి మీకు లైసెన్సులు ఏమో, మీ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మీకు సర్టిఫికేట్లు ఏమో, మెమోలు ఇవ్వాలని చెప్పేసి బెదిరింపులకు దిగుతున్నాడు యాజమాన్యం. ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మెడికల్ కాలేజా లేకపోతే ఇదేమన్నా దౌర్జన్యానికి సంబంధించిన ఇల్లా సార్? ఇదేమన్నా మెడికల్ కాలేజ్ నడిపే యాజమాన్యానికి ఎంతో ఓపిక ఉండాలి సార్. ఎంతోమంది ప్రాణాలు కాపాడే డాక్టర్లు చదివిస్తే ఇలా చదువుకున్న డాక్టర్లను సస్పెండ్ చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కదా. వీళ్ళ అహంకారం ఏమైనా ఆత్మగౌరవానికి పనిచేస్తుందా సార్? ఆకలి అయితే అక్షరాలే తింటారు కదా సార్. వాళ్ళు ప్రశ్నించడం నేరం అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ప్రశ్నించడం ఎందుకు ప్రశ్నించరాదు? ఈచ్ వన్ డాక్టర్తో రావాల్సింది ఉంటే మరి ఇక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యము ఒక్కొక్కరికి 5,000, 10,000, 8,000, 9,000 ఇచ్చుకుంటూ కన్సల్ట్ సంబంధించిన అధికారులు అందరికీ మరి పై అధికారులకు ఒక్కొక్కరికి 50,000, 60,000, 80,000 ఇస్తున్నా అని చెప్పి చూపించుకుంటూ వాళ్ళని మోసం చేస్తుంటే ఓపిక పట్టి ఇక్కడ ఉన్న సర్జన్లు, డాక్టర్లు, విద్యార్థులు మరి జూన్ 1వ తారీఖు రోజు డాక్టర్ల దినోత్సవం రోజు సమ్మెకు దిగితే వాళ్ళని డాక్టర్లను సస్పెండ్ చేయడం కాలేజ్ యజమాన్యం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన సస్పెండ్ ఎత్తేయాలి, వాళ్ళకు రావాల్సిన స్టైఫండ్ మాత్రం కేటాయించాలని మేము మా డిమాండ్ ఉన్నాం. खबरदार कॉलेज याजमान्यम, खबरदार कॉलेज याजमान्यम, ఎత్తివేయాలి డాక్టర్ల పైన వేసిన సస్పెండ్ వెంటనే, ఎత్తివేయాలి డాక్టర్ల పైన వేసిన సస్పెండ్ వెంటనే, ప్రకటించాలి డాక్టర్ల కష్టార్జితమైన స్టైఫండ్ ఫండ్ వెంటనే, విడుదల చేయాలి డాక్టర్ల స్టైఫండ్ వెంటనే. ఖచ్చితంగా రావాలి. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, స్టైఫండ్ వెంటనే, స్టైఫండ్ వెంటనే, స్టైఫండ్ వెంటనే, స్టైఫండ్ వెంటనే.
మల్లన్న నాయకత్వం పోలీసుల దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యం మల్లన్న పోలీస్ అధికారులు కూడా ఇట్లా పెట్టు.